హలో 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 బ్రో వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది అన్న. ఒక్క నిమిషం ఉండు బ్రో. I'm sorry. No host or participant code was detected. The audio. To the Morgan Stanley audio conferencing system. Please enter your. You are connected to the conference. Please wait while other participants join. సో ఫార్మ్స్ తెలుసు, అర్థమైందా బ్రో? మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి? టూ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్. సో మొత్తం 2 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్, ఇంకోటి ఏంటంటే రియాక్టివ్ ఫార్మ్స్. నువ్వు టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ నువ్వు వర్క్ చేయాలంటే నువ్వు ఎన్జి మోడల్ యూజ్ చేయాలి. అదే రియాక్టివ్ ఫార్మ్స్ యూజ్ చేస్తే నువ్వు ఫార్మ్ కంట్రోల్ నేమ్ యూజ్ చేయాలి. అండ్ నువ్వు ఈ రెండిట్లో ఏదైనా నువ్వు వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ పర్టికులర్ మాడ్యూల్ని నువ్వు app.model.ts లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే నువ్వు వాటిని యూజ్ చేయగలవు, లేదంటే నువ్వు యూజ్ చేయలేవు. ఫస్ట్ థింగ్ ఇది, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను విజువల్ స్టూడియో కోడ్లో సింపుల్ ఒక సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేస్తాను. సో ఇది నా మామూలుగా ఒక టెంప్లెట్. సో క్వశ్చన్ టు ఉమర్, ఇప్పుడు ఏ కాంపోనెంట్ లోడ్ అవుతుంది అని తెలుసుకోవడానికి నువ్వు ఏ ఫైల్కి వెళ్ళి చెక్ చేస్తావు? విచ్ కాంపోనెంట్ ఈస్ లోడింగ్ ఇన్ బ్రౌజర్ అంటే బ్రౌజర్లో ఏ కాంపోనెంట్ లోడ్ అయింది అని చెప్పి తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తావు? హేమంత్? ఎస్. సో app.model.ts లో ఎక్కడ చేస్తావు? app.model.ts లో ఎక్కడ? విచ్ అరే? ఇంపోర్ట్స్ అరేనా,
డిక్లరేషన్ సరేనా? బూస్ట్రాప్ అర్రే. కరెక్ట్. సో బూట్స్ట్రాప్ అరేలో ఏ కాంపోనెంట్ అయితే ఇచ్చామో ఆ కాంపోనెంట్ నీకు ఇవాళ లోడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేస్తాం ఏ కాంపోనెంట్ ఉందో అని చెప్పి. సో యాప్ మోడ్ లో తీసుకెళ్తాము. సో ఇక్కడ ఆబ్వియస్గా హెడర్ కాంపోనెంట్ అనేది మనం బూస్ట్రాప్ చేస్తున్నాం. సో హెడర్ కాంపోనెంట్కి వెళ్ళాము. సో దానికి సంబంధించిన హెడర్ కాంపోనెంట్కి వెళ్ళాము. సో హెడర్ కాంపోనెంట్కి వెళ్ళిన తర్వాత మనం దానికి సంబంధించిన టెంప్లెట్ లో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక ఫామ్ రాస్తున్నాం. ఫామ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి, రాసాము. సో దాని లోపల మనం ఏం చేస్తామంటే సమ్ ఇన్పుట్ ట్యాగ్, ఒక సైన్ అప్ ఫామ్. ఇప్పుడు ఇది ఒక సైన్ అప్ ఫామ్. ఇది ఒక సైన్ అప్ ఫామ్. సో ఇది H2. సో సైన్ అప్ ఫామ్ ఇది. సో సైన్ అప్ ఫామ్ లో మోస్ట్లీ ఏముంటాయి? మోస్ట్లీ ఇన్పుట్ టైప్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, ఆర్ఎల్స్ రేట్ ఆఫ్ బర్త్, సో ఎక్సెట్రా ఉంటాయి. ఓకేనా? సో అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ లో రాస్తాను. సో ఇప్పుడు నేను టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ చూస్ చేస్తున్నాను. టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ అంటే ఏంది? సో ఆబ్వియస్ గా అది మనం టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ అంటే నువ్వేం యూజ్ చేయాలి? ఎన్జీ మోడల్ యూజ్ చేయాలి. ఎన్జీ మోడల్ యూజ్ చేయాలంటే ఎన్జీ మోడల్తో వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? యాప్ మోడ్లో టీఎస్లోకి వెళ్ళి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్కి వచ్చాము. ఇంపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు నేను ఫార్మ్స్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఫార్మ్స్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే నువ్వు ఆ ఫార్మ్స్ మాడ్యూల్స్ ని యూజ్ చేయగలవు, లేదంటే నువ్వు యూజ్ చేయలేవు, ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ స్టెప్. సో అలానే నువ్వు రియాక్టివ్ ఫార్మ్స్ యూజ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి ఏది యాప్ మాడ్యూల్కి వచ్చి ఇంపోర్ట్స్ లో మాడ్యూల్స్ కాబట్టి ఇంపోర్ట్స్ లో వచ్చి మాడ్యూల్స్. సో రియాక్టివ్ ఫార్మ్స్ అంతే. ఇప్పుడు నువ్వు ఎనీ ఫార్మ్ నువ్వు యూ కెన్ ఏబుల్ టు యూస్. ఫార్మ్స్ మోడల్ అయినా యూజ్ చేయొచ్చు, రియాక్టివ్ ఫార్మ్స్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఏదైనా నువ్వు సో రెండిట్లో నేను రెండు ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ ని యూజ్ చేస్తాను. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ప్లేస్ హోల్డర్ ఫస్ట్ నేమ్. సో టెంప్లెట్ డ్రివెన్ ఫార్మ్స్ కాబట్టి నువ్వేం చేయాలంటే ఎన్జీ మోడల్ యూజ్ చేయాలి. ఇది సింటాక్స్, ఇది బనానా. సో ఇది బనానా అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బనానా సింటాక్స్. అవుట్ సైడ్ వచ్చి పీల్, దీని లోపలిది వచ్చేది పండు. సో ఇలా సింటాక్స్ అంటే ఇది ఎవరో చెప్పారు, నాకు అదే గుర్తుంది. సో అదే మీకు చెప్తున్నా. సో అవుటర్ది వచ్చి పీల్, దాని లోపలిది వచ్చేసి పండు. సో బనానా. సో ఇది బనానా సింటాక్స్. సో దీని లోపల నువ్వు ఎన్జీ మోడల్ అని రాసుకోవాలి. ఎన్జీ మోడల్ రాసుకొని ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక నేమ్, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ యూ కెన్ గివ్, కానీ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇది దీన్ని చూడంగానే ఓకే ఇది ఫస్ట్ నేమ్ సంబంధించిన ప్లేస్ హోల్డర్, దీని ఫస్ట్ నేమ్ సంబంధించిన ఫామ్ కంట్రోల్, ఫస్ట్ నేమ్ సంబంధించింది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ నేమ్ డన్ అయిపోయింది. అలానే ఇప్పుడు లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్, ఏజ్ ఇవన్నీ మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఫస్ట్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ టైప్ లాస్ట్ నేమ్. క్యామల్ కేస్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్యామల్ కేస్ రాయడం మంచిది. సో ప్లేస్ హోల్డర్ క్యామల్ కేస్ అవసరం లేదు, కానీ వీటికి అవసరం. ఫస్ట్ లాస్ట్ నేమ్. సో అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. సో ప్లేస్ హోల్డర్ వచ్చి పాస్వర్డ్, అండ్ ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్. అండ్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈమెయిల్. సో ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ కూడా ఈమెయిల్. సో
సో ఇప్పుడు మనం మొత్తం ఎన్ని ఇన్పుట్స్ క్రియేట్ చేసాము? 4 ఇన్పుట్స్ క్రియేట్ చేసాం. ఇంకా లాస్ట్ లో ఈ ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని నేను ఈ టెంప్లెట్ నుంచి టిఎస్ ఫైల్కి రావాలి. సో టిఎస్ ఫైల్కి రావాలంటే నేనేం చేయాలి? ఒక ఈవెంట్ రాసుకోవాలి. సో బటన్ మీద సమ్ సైన్ అప్ పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఈ బటన్ లోపల నువ్వు ఇక్కడ మొత్తం మనకి బటన్స్ మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తం బటన్స్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. సో వాడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు ఫామ్ లో యూజ్ చేస్తే నువ్వు కంపల్సరీగా నువ్వు బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ నువ్వు సమ్ వాల్యూస్ ని సబ్మిట్ చేస్తున్నావు. అంటే ఇక్కడ సమ్ వాల్యూస్ ని సమ్ సో వాల్యూస్ ని ఇక్కడ సబ్మిట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నావు. సో ఇవన్నీ హలో, మీటింగ్ ఎప్పుడు? రోజుందా? ఓకే ఓకే అన్నా ఓకే ఓకే ఒక్క నిమిషం. The person you have called is speaking to someone else. You వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది అన్న. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక ఫామ్. సో ఈ ఫామ్ లో నేను 4 వాల్యూస్ రాసుకున్నాను. సో నేను ఇప్పుడు యూజ్ చేసే ఫామ్ అనేది టెంప్లెట్ డ్రివెన్ ఫామ్ కాబట్టి ఎన్జీ మోడల్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే నాకు తెలిసి ఇది ఇటు కాదు రాయాల్సింది, ఇటు అనుకుంటా, గుర్తులేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయంటే మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ బటన్స్ ఉంటాయంటే మొత్తం మనకి ఇన్పుట్ టైప్ అని రాసి ఎంటర్ కొట్టండి, మీకు ఇవి ఇన్ని టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు? సో ఎందుకు ఇన్ని టైప్స్ ఎందుకు అంటే మనకి బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్, బేస్డ్ అపాన్ థింగ్ మనము యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫామ్ లో మనం కంపల్సరీగా సబ్మిట్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే సమ్ వాల్యూస్ ని సబ్మిట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఈవెంట్ అని చెప్పాను కదా. సో ఈవెంట్ అనేది మనం ఇక్కడ రాయకూడదు. ఫామ్ లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఫామ్ లో ఈవెంట్ ఎప్పుడు కూడా బటన్ మీద రాయకూడదు, ఇక్కడ రాయకూడదు ఈవెంట్ అనేది. ఎందుకు అంటే ఫామ్ అనేది ఫామ్ లో వాల్యూస్ ని సబ్మిట్ చేయాలంటే నువ్వు ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ ఫామ్ లో నువ్వు ఇక్కడ ఈవెంట్ రాయాలి, ఎన్జీ సబ్మిట్, ఇక్కడ నువ్వు ఈవెంట్ రాయాలి. సో ఇప్పుడు సైన్ అప్. సో ఇప్పుడు ఏంటంటే నువ్వు ఈ బటన్ మీద క్లిక్ చేసినా కూడా నీకు ఆబ్వియస్ గా నీకు ఈ మెథడే కాల్ అవుతుంది. ఎందుకు అంటే
ఇక్కడ నువ్వు ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని రాసావు కాబట్టి. అదే కాకుండా ఇన్పుట్ టైప్ బటన్ అని రాస్తే నీకు ఈ ఈవెంట్ కాల్ కాదు. సో ఫామ్ లో బేసిక్ గా అవన్నీ ఇలానే ఉంటాయి. అన్ని ఇలానే ఉంటాయి. సో మోస్ట్లీ అందరూ ఫామ్ లో ఇన్పుట్ టైప్ సబ్మిట్ యూస్ చేస్తారు. అండ్ ఈవెంట్ అనేది ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ ఫామ్ లో రాస్తారు. ఎన్జీ సబ్మిట్ అనేది కూడా ఒక ఈవెంటే. సో దీని లోపల ఒక ఫంక్షన్ రాసుకుంటాము. ఈ ఫంక్షన్ ని మనం ఎక్కడ రాస్తామంటే ఇక్కడ టిఎస్ ఫైల్లో ఇక్కడ పెట్టి జస్ట్ ఇలా నువ్వు వాల్యూని ఇలా ఎంటర్ చేసిన మెథడ్ ని నువ్వు జస్ట్ ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తావు. ఇక్కడ ట్రిగ్గర్ చేస్తావు. ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా నీకు సైన్ అప్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో సైన్ అప్ అనే మెథడ్ కోసం ఆ పర్టికులర్ టిఎస్ ఫైల్ లో వెతికిన తర్వాత దానికి ఈ సైన్ అప్ కనిపించి అండ్ దీంట్లోకి మనం వాల్యూ అనేది ఎంటర్ అవుతుంది. దీంట్లోకి అనేది కంపైలర్ అనేది ఈ మెథడ్ లోకి వస్తుంది. ఇక్కడ మనం ఈ ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ కన్సోల్ లాక్ చేయొచ్చు. ఇక్కడ నువ్వు కానీ దీనికంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ లో ఒక 20 ఫామ్స్ ఉన్నాయి. 20 ఫామ్స్ కి నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏ ఫామ్ దేనికి అని చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్? సో అందుకని చెప్పి మనం ప్రతి ఒక్క ఫామ్ కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇది ఎన్జీ ఫామ్ ఇజ్ ఈక్వల్ టు సైన్ అప్ ఫామ్ ఇలా నువ్వు ఇచ్చుకోవాలి. ఇది సింటాక్స్. ఇది ఆంగ్లర్ వాళ్ళు ఇచ్చిన సింటాక్స్. ఈ సింటాక్స్ ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఆంగ్లర్ వాళ్ళు ఇచ్చిన సింటాక్స్ ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. ఇలా పెడితేనే నువ్వు వీటిలో ఎంటర్ చేసిన వాల్యూస్ ని నువ్వు టిఎస్ ఫైల్లోకి తెచ్చుకోగలవు. ఓకే, సో ఇప్పుడు ఎన్జీ ఫామ్ అనేది సింటాక్స్ అండ్ ఈ ఫామ్ కి మనం ఇచ్చుకున్న పేరు ఏంటంటే సైన్ అప్ ఫామ్. సో దీన్ని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చి console.log this dot sign up form dot value అని ఇస్తే చాలు. సో దీంట్లో ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని మనం దాంట్లోకి వచ్చేస్తాయి. అర్థమైందా? ఎస్ బ్రో. ఏం లేదు, వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫామ్ ట్యాగ్ రాసుకుంటాము. ఓకేనా? ఒక ఫామ్ ట్యాగ్ రాసుకున్నాము. ఆ ఫామ్ ట్యాగ్ లోపల మనం సమ్ ఇన్పుట్ టైప్స్ రాసుకున్నాము. ఓకే, బై యూసింగ్ ఎన్జీ మోడల్. అంటే ఇది టెంప్లెట్ డ్రివెన్ ఫామ్స్ కాబట్టి మనం ఎన్జీ మోడల్ యూస్ చేసాము. ఓకే, సో ఈ వాల్యూస్ అన్ని నువ్వు సబ్మిట్ చేయాలంటే టిఎస్ ఫైల్కి పంపించాలంటే నువ్వు కంపల్సరీగా ఒక ఈవెంట్ చేయాలంటే కంపల్సరీగా ఒక బటన్ ఏదో ఒక యాంకర్ ట్యాగ్ ఏదో ఒకటి నీకు కావాలి. సో అందుకని చెప్పి మనం ఒక బటన్ ట్యాగ్ రాసుకున్నాము. బటన్ ట్యాగ్ రాసుకొని ఇక్కడ ఫామ్ అయితే మనం కంపల్సరీగా బటన్ ట్యాగ్ ఈక్వల్ సబ్మిట్ అని రాయాలి. ఎందుకు అంటే ఇది బేసికల్లీ దిస్ ఇస్ ఇదే అందరూ యాక్చువల్ ఫాలో అవుతారు. ఫామ్ లో కంపల్సరీగా మనం సబ్మిట్ యూజ్ చేయాలి. సో ఎప్పుడైతే నీ బటన్ మీద క్లిక్ చేస్తావో ఆటోమేటిక్ గా నాకు ఈ మెథడ్ అనేది ఫైర్ అవుతుంది. ఈ ఫైర్ అయ్యి ఈ సైన్ అప్ అనే మెథడ్ కోసం వెతికిన తర్వాత దానికి అనిపించింది అంటే ఈ మెథడ్ లోకి వచ్చేస్తుంది. ఈ మెథడ్ లోకి వచ్చి మనం ఆ వాల్యూ దాని లోపల ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని ఇక్కడ కన్సోల్ లాగా అవుతాయి. కానీ డాట్ వాల్యూ అని మేము కంపల్సరీ మెన్షన్ చేయాలి. అంటే వాల్యూస్ మనం ఎంటర్ చేస్తున్నాం కదా ఇక్కడ, ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ వచ్చి నీకు ప్రింట్ అవుతాయి. సో అవుతుందా లేదా అని చెప్పి మనం ఇప్పుడు క్రాస్ చెక్ చేద్దాం. సో ఎన్పిఎం స్టార్ట్ ఏం చేస్తుంది? ఎన్పిఎం స్టార్ట్ అయినా ఎన్జీ సబ్ అయినా ఏం చేస్తుంది? ఎనీవన్? రన్ చేస్తుంది, ప్రోగ్రామ్ రన్ చేస్తుంది.
ప్రోగ్రామ్ రన్ చేయదు. అప్లికేషన్ అప్లికేషన్ లోకల్ గా స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? అప్లికేషన్ లోకల్ గా స్టార్ట్ చేస్తుంది విత్ విచ్ పోర్ట్? డిఫాల్ట్ పోర్ట్ ఏంది? 4233. ఓకే, సో ఇప్పుడు నేను పోర్ట్ మార్చాలంటే నేను ఎలా మార్చాలి? -. port. ఓకే, We have done backend changes. That was considerably a good amount of backend changes. I would say we can integrate it pointed from backend. సో ఏం చేసామంటే ఇప్పుడు ఎన్జీ బిల్డ్ సో ఇప్పుడు మన అప్లికేషన్ అనేది ఒక డిఫాల్ట్ పోర్ట్ రన్ అవుతుంది విత్ 400. పోర్ట్ మార్చాలంటే -. పోర్ట్ అని చెప్పి ఆ పోర్ట్ నెంబర్ ఇస్తే చాలు. సో ఆటోమేటిక్ గా నీకు అప్లికేషన్ అనేది ఆ పోర్ట్ లో లాంచ్ అవుతుంది. అమర్ జాయిన్ అయ్యాడా? ఏమంది అమర్ జాయిన్ అయ్యాడా? లేదన్నా బెంగళూరు వస్తున్నాడు, అంది వేరే ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు బేసిక్ ఏం జరుగుతుందంటే మన అప్లికేషన్ అన్ని బండిల్స్ గా జనరేట్ చేసి లాస్ట్ లో నీకు 4 or 5 ఫైల్స్ వస్తాయి. సో ఆ 4 or 5 ఫైల్స్ ఏంటంటే polyfills.js, styles.js, main.js అండ్ ఇంకోటి ఏందో వస్తుంది. సో main.js అంటే ఆల్ టీఎస్ ఫైల్స్ కంబైన్డ్ అయ్యి నీకు లాస్ట్ లో main.js గా నీకు మారుతుంది. అలానే styles.js, సో ఆల్ స్టైల్స్ ఫైల్స్ అన్ని కంబైన్డ్ అయ్యి నీకు స్టైల్స్ ఫైల్స్ గా నీకు ఫామ్ అవుతుంది. అలానే polyfills.js. సో ఇదే. సో main.js, vendor.js అంటే నోడ్ మాడ్యూల్స్. సో మన ఫోల్డర్ లో నోడ్ మాడ్యూల్స్ ఉంది కదా, ఈ నోడ్ మాడ్యూల్స్. సో ఈ నోడ్ మాడ్యూల్స్ అన్ని నీకు కంబైన్డ్ అయ్యి vendor.js గా మారుతుంది. styles.css అంటే మన అప్లికేషన్ లో ఉన్న ఆల్ సిఎస్ఎస్ ఫైల్స్, ప్రతి ఒక్క సిఎస్ఎస్ ఫైల్ ఉంది కదా, సో ఆల్ సిఎస్ఎస్ ఫైల్స్ కంబైన్డ్ అయ్యి నీకు style.css గా మారుతుంది. అలానే main.js అంటే ఆల్ టీఎస్ ఫైల్స్. సో మన అప్లికేషన్ లో ఉన్న ఆల్ టీఎస్ ఫైల్స్, ప్రతి ఒక్క కాంపోనెంట్ కి నీకు ఒక టీఎస్ ఫైల్ ఉంటుంది కదా, సో ఈ ఆల్ టీఎస్ ఫైల్స్ కంబైన్డ్ అయ్యి నీకు main.js గా వస్తుంది. సో runtime.js అంటే ఇది ఎర్రర్స్ కి సంబంధించిన ఫైల్ runtime.js. polyfills.js అంటే నీ అప్లికేషన్ అన్ని బ్రౌజర్స్ లో వర్క్ అవడానికి దానికి సంబంధించింది సపోర్ట్ చేయడానికి సో polyfill.js అనేది యూస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, అప్లికేషన్ నీకు 400 లాంచ్ అయ్యింది. సో దీన్ని కాపీ చేసుకొని మనం లాంచ్ చేద్దాం. సో వచ్చింది, కానీ ఎందుకు మనం క్రియేట్ చేసినది రాలేదు? మనం హెడర్ కాంపోనెంట్ లో పెట్టాం కదా, ఓకే సేవ్ చేయలేదు కాబట్టి రాలేదు. సో సేవ్ చేస్తున్నా. సో సేవ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూసావా, ఈమెయిల్ పాస్వర్డ్ అన్ని ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు అంటే నేను ఓకే ఎన్ని ఎర్రర్స్ ఎందుకు త్రో చేసాయి, ఎందుకు అంటే నేను డైరెక్ట్ గా ఈ వాల్యూస్ యూజ్ చేస్తున్నా, కానీ దీనికి నేను రెఫరెన్సెస్ క్రియేట్ చేయాలి. రెఫరెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి పైన ఇక్కడ సో ఇక్కడ వచ్చి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ ఎందుకు అంటే దీనికి సంబంధించింది, అలానే లాస్ట్ నేమ్. సో ఇలా వచ్చి మనం డిఫైన్ చేయాలి. డిఫైన్ చేస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనిషియలైజ్ చేయాలి, ఆర్ఎల్స్ వేరియబుల్ క్రియేట్ చేయాలి ఏదైతే నువ్వు యూజ్ చేస్తున్నావో. సో పాస్వర్డ్ ఓన్లీ ఫర్ ఎన్జీ మోడల్ ఏవైతే యూజ్ చేస్తున్నావో వాటికి మటుకే నువ్వు ఇక్కడ రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. టీఎస్ ఫైల్లో రిఫరెన్స్ క్రియేట్ చేయకపోతే
ఇది ఎన్ని అనేది ఇంకో డేటా టైప్. సో మనకి మొత్తం ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, స్ట్రింగ్, అరే చాలా ఉన్నాయి కదా. అలానే ఎనీ అనేది అది స్ట్రింగ్ అయినా కావచ్చు, అరే అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ డోంట్ కేర్. ఓకేనా. పాస్వర్డ్ లాస్ట్ వచ్చి ఈమెయిల్. సో ఈమెయిల్కి కూడా నేను ఒక రెఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాను. డన్ అయిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ పోతుంది. సో సైన్ అప్ ఫామ్ వచ్చి ఎర్రర్ ఇక్కడ ఏదో ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుందో, ఎందుకు అంటే దీన్ని మనం ఈ సైన్ అప్ ఫామ్ అనేది మనం ఇక్కడ చెప్పలేదు ఏది సైన్ అప్ ఫామ్ అని చెప్పి, ఎనీ అని రాశాను. కానీ ఇది ఎనీ కాదు, ఎందుకు అంటే ఇది ఒక ఫామ్, అందుకని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇది కూడా అదే రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ రాసుకున్నాడు. ఫామ్ లోపల ఏం రాసుకున్నాడు, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ రాసుకున్నాడు. ఇక్కడ ఎన్జి మోడల్ రాసుకున్నాడు. ఓకే. ఇప్పుడు వాడు కంపల్సరీగా ఆ ఫామ్ కి ఒక పేరు ఇచ్చుకుంటాడు. ఓకే. ఆ పేరు అనేది సో నేను అనుకుంది కరెక్ట్. సో ఇది మనం బయట ఉండాలి, ఇది లోపల ఉండాలి. అరే అనేది లోపల ఉండాలి, ఇది బయట ఉండాలి. సో ఇలా మనం ఒక్కసారి అంటే ప్రతి లైన్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. అదేంటి అంటే సో అలా చెప్తాను షార్ట్ కట్స్. చెప్పు. నేను ఒకేసారి అన్ని ప్లేస్ లో మార్చేసాను. ప్రతి లైన్కి వెళ్ళకుండా ప్రతి ఒక్క ప్లేస్ లో ఒక్కసారి మొత్తం మార్చేసాను. సో అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ రాసుకున్నాడు వాడు. ఆ ఫామ్ కి ఏదో ఒక పేరు ఇచ్చుకుంటాడు ఫస్ట్. సో టెంప్లెట్ రాసుకున్నాడు, అయిపోయింది. సో ఫామ్ కి ఒక పేరు రాసుకోవాలి. సో చూసారా, ఫార్మ్స్ మాడ్యూల్ యూజ్ చేయాలంటే, టెంప్లెట్ ఈవెంట్ ఫార్మ్స్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా ఫార్మ్స్ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాతే నువ్వు ఆ ఫార్మ్స్ మాడ్యూల్ ని యూజ్ చేయగలవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్స్ ఇన్ ఇంపోర్ట్ సరే ఓకేనా, యాడ్ చేసిన అయిపోయింది. దాని తర్వాత నువ్వు టెంప్లెట్ ఈవెంట్ ఫార్మ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇది సింపుల్ బేసిక్ ఫామ్. సో ఫామ్ ట్యాగ్ రాసుకున్నాడు. దీని లోపల ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఫస్ట్ నేమ్ అన్ని నార్మల్ గా ఫస్ట్ వితౌట్ ఎన్జీ మోడల్ అన్ని రాసుకున్నాడు. సో లాస్ట్ లో నాకు తెలిసి ఎన్జీ ఫామ్ ఇక్కడ చూసావా, నేను అటు ఇటు మార్చాను. ఓకే. సో ఇది ఇటు సైడ్ రావాలి, ఇది ఇటు సైడ్ రావాలి. ఇది సింటాక్స్ యాక్చువల్ గా ఇక్కడ చూసావా. సో ఇది ఎందుకు అంటే బేసిక్ గా మనం ఫామ్ కి ఒక పేరు ఇచ్చుకుంటున్నట్టు, అంటే మనం ఒక ఫామ్ కి ఒక పేరు ఇచ్చుకుంటున్నట్టు. సో అండ్ ఈ పేరే అండ్ ఈ పేరు ఇచ్చుకుంటాం కదా, ఇంక ఇదే రెస్పాన్సిబుల్. సో వాల్యూస్ ని టెంప్లెట్ నుంచి టిఎస్ కి పంపించాలన్నా, ఆర్ఎల్స్ ఈ ఫామ్ ని రీసెట్ చేయాలన్నా, అంటే ఎంటర్ చేసిన వాల్యూస్ ని ఒకేసారి క్లియర్ చేసేయాలి. అంటే ప్రతి బాక్స్కి వెళ్ళి నువ్వు బ్యాక్ స్పేస్ కొట్టకుండా డైరెక్ట్ గా రీసెట్ చేయాలి, అది కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఒక బటన్ రాసుకుందాం, లైక్ రీసెట్ రాసుకుందాం. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్ రాసుకొని ఇక్కడ మనం ఒక మెథడ్ రాసుకున్నాం, క్లిక్ రీసెట్ మెథడ్. సో దీన్ని కాపీ చేసుకొని
దానికి సంబంధించిన టీఎస్ ఫైల్లోకి వెళ్ళి సింపుల్గా సంబంధించింది ఇక్కడ రీసెట్ మెథడ్ కాబట్టి మెథడ్ ఇక్కడ రాసుకొని సింపుల్గా ఇక్కడ దిస్ డాట్ సైన్ అప్ ఫామ్, మన ఫామ్ పేరేంది సైన్ అప్ ఫామ్ కదా, సైన్ అప్ ఫామ్ డాట్ రీసెట్ అంతే. ఇలా పెడితే చాలు. మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ ఈ ఫామ్ లో ఇక్కడ ఈ ఇన్పుట్ బాక్స్ ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, రీసెట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఈ వాల్యూస్ లో అన్ని నీకు రీసెట్ అయిపోతాయి, అన్ని క్లియర్ అయిపోతాయి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. చూసావా, ఎన్జీ సబ్మిట్ రాసుకున్నాడు. ఎందుకు అంటే వాడు ఆబ్వియస్ గా వాడు కంపల్సరీగా బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ రాసుకుంటాడు. చూసావా, బటన్ టైప్ ఇస్ సబ్మిట్ రాసుకున్నాడు. అండ్ ఈ ఫామ్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఓపెనింగ్ ట్యాగ్. సో ఓపెనింగ్ ట్యాగ్ లో ఎన్జీ సబ్మిట్ రాసుకున్నాడు. అండ్ దీనికి ఒక మెథడ్ రాసుకున్నాడు. అండ్ ఇక్కడ ఏదో కాంటాక్ట్ ఫామ్ రాసుకున్నాడు. ఓకే, సో ఇది మన ఫామ్. సో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్ వచ్చి 1 2 3 4 5, ఈమెయిల్ వచ్చి సంథింగ్ అని ఎంటర్ చేస్తాము. ఇప్పుడు రీసెట్ చేద్దాం. రీసెట్ చేస్తే క్లియర్ అవ్వాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ దీంట్లో ప్రింట్ అవుతున్నా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. Any model, person not first name is equal to first standard loan applications. Okay. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఎర్రర్, ఇదొక మేబీ రావచ్చు ఇంటర్వ్యూ క్వశ్చన్. సో నువ్వు ఎన్జీ మోడల్ యూజ్ చేస్తే కంపల్సరీగా నేమ్ అనే అట్రిబ్యూట్ రాసుకోవాలి. అన్నిట్లో నువ్వు నేమ్ అనే అట్రిబ్యూట్ రాసుకోవాలి. ఎందుకు అంటే అది సింటాక్స్. చూసా ఎర్రర్ త్రో చేస్తుంది ఇక్కడ. చూసావా, ఎన్జీ మోడల్ యూజ్ చేస్తే విత్ ఇన్ ఎ ఫామ్ ట్యాగ్ ఎయిదర్ ద నేమ్ అట్రిబ్యూట్ మస్ట్ బి సెట్ ఫర్ ది ఫామ్. చూసావా, ఇది కంపల్సరీగా మనం సెట్ చేయాలి. అది ఓన్లీ ఫర్ టెంప్లెట్ రిటర్న్ ఫార్మ్స్, రియాక్టివ్ ఫార్మ్స్ అవసరం లేదు. సో నేమ్ రాసుకున్నాం. ఇక్కడ నువ్వు ఏదైతే ఇస్తావో అదే ఇక్కడ ఇచ్చేయచ్చు, నో మ్యాటర్ వాట్. సో ఇది ఇంటర్వ్యూలో రావచ్చు. సో నేమ్ అట్రిబ్యూట్ ఎందుకు ఫార్మ్స్ లో యూజ్ చేయాలంటే బికాస్ ఇది సింటాక్స్. సో ఎర్రర్ పోయింది. సో ఇప్పుడు ఓకే, రీసెట్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఓకే, సో ఈ వాల్యూస్ నీకు మనం సైన్ అప్ కొట్టినప్పుడు వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. చూసావా, ఫస్ట్ నేమ్ లో మనం ఏం ఎంటర్ చేసాము, డబ్ల్యూడబ్ల్యూ ఎంటర్ చేసాం వచ్చింది. లాస్ట్ వాల్యూలో డబ్ల్యూడబ్ల్యూ ఎంటర్ చేసాం వచ్చింది. పాస్పోర్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఎంటర్ చేసాం వచ్చింది. ఇది ఎక్కడ వచ్చింది, header.ts లో వచ్చింది. సో ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది, మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని మనం టీఎస్ ఫైల్లోకి వచ్చేసాయి. సో ఈ టీఎస్ ఫైల్ నుంచి నువ్వు ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేసుకుని సర్వీస్ ఫైల్లోకి నువ్వు
ఈ సర్వీస్ ఫైల్ లోకి నువ్వు ఈ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ నువ్వు బ్యాక్ ఎండ్ పంపించవచ్చు యాజ్ ఎ పారామీటర్ ఒక పోస్ట్ మెథడ్ లోకి. సో http డాట్ పోస్ట్. సో ఈ మెథడ్ లోకి ఈ పోస్ట్ లోకి నువ్వు యూఆర్ఎల్ అంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ ఒక యూఆర్ఎల్ ఇస్తారు. యూఆర్ఎల్ కామా నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయొచ్చు బ్యాక్ ఎండ్ కి. యూఆర్ఎల్ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. ఇలా పెట్టేస్తే చాలు. సో నువ్వు ఈ యూఆర్ఎల్ తో మనం ఆ ఫామ్ లో ఇన్ఫర్మేషన్ మనం యూఆర్ఎల్ కి అపెండ్ చేసి పంపిస్తాం బ్యాక్ ఎండ్ కి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ చేస్తారు. ఇది టెంప్లేట్ డ్రివెన్ ఫామ్ యొక్క వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకేనా? చూసావా ఇక్కడ రీసెట్ కొడితే ఏమైంది? మన ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ గా రీసెట్ అయిపోతాయి. సో రీసెట్ అయిపోతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫామ్ లో ఉన్న ఫీచర్స్. సో ఇది వెరీ సింపుల్ ఫార్మ్స్ మాడ్యూల్ యొక్క టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్. వెరీ సింపుల్ టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్. సో ఇదే ఉంటుంది రియల్ టైమ్ లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి అంతే. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్. సో అగైన్ మళ్ళీ సమ్మరీ చెప్తున్నా. సో ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ లో మనకి కావాల్సిన ఇన్పుట్ రాసుకుంటాము బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్. సో టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ అయితే NG మోడల్ యూజ్ చేస్తాము. అదే రియాక్టివ్ ఫార్మ్స్ అయితే ఫార్మ్స్ కంట్రోల్ నేమ్ యూజ్ చేస్తాము, ఎందుకంటే వాల్యూస్ బైండ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నింటినీ నువ్వు TS ఫైల్ పంపించాలంటే కంపల్సరీగా నువ్వు ఒక సబ్మిట్ ఒక ఈవెంట్ రాసుకోవాలి. ఆ ఈవెంట్ అనేది ఎక్కడ రాసుకుంటాం అంటే రియాక్టివ్ ఫార్మ్స్ లో కూడా మనం ఇక్కడే రాసుకుంటాం NG సబ్మిట్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, ఫార్మ్స్ లో మటుకు మనం ఇదే ఫాలో అవుతాం NG సబ్మిట్. సో NG సబ్మిట్ మెథడ్ నేమ్, ఆ మెథడ్ నేమ్ లోపల ఆ మెథడ్ నేమ్ మనం TS ఫైల్ లో కాల్ చేస్తాం అంతే. సో మనకి బటన్ టైప్ ఇస్ ఈక్వల్ టు సబ్మిట్ అనే యూజ్ చేయాలి ఫార్మ్స్ లో, ఎందుకు అంటే ఇది సింటాక్స్ కాబట్టి. సో అలానే రీసెట్. సో నువ్వు ఫామ్ రీసెట్ చేయాలంటే సింపుల్ గా ఒక బటన్ రాసుకుంటాము. బటన్ ట్యాగ్ మీద క్లిక్ ఈవెంట్ రాసుకుంటాము. ఆ క్లిక్ ఈవెంట్ లో ఒక మెథడ్ రాసుకుంటాము. ఆ మెథడ్ ద్వారా ఈ పర్టికులర్ ఈ పేరుతో ఉన్న ఫామ్ ని మనం రీసెట్ చేయొచ్చు వితౌట్ క్లియరింగ్. ప్రతి దాంట్లోకి వెళ్ళి క్లియర్ చేయకుండా నువ్వు సింపుల్ గా బటన్ చేస్తావు ఆటోమేటిక్ గా. ఈ వాల్యూస్ ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో నువ్వు ఫార్మ్స్ మాడ్యూల్, నువ్వు టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్స్ యూజ్ చేయాలంటే నువ్వు యాప్ మోడల్ TS లో ఫార్మ్స్ మోడల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అలానే నువ్వు రియాక్టివ్ ఫార్మ్స్ యూజ్ చేస్తే నువ్వు కంపల్సరీగా రియాక్టివ్ ఫార్మ్స్ మోడల్ ని యాప్ మోడల్ TS లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే నువ్వు యూజ్ చేయగలవు, లేదంటే యూజ్ చేయలేవు. అండ్ NG మోడల్లో పెట్టిన ప్రతి ఒక్క దానికి నువ్వు TS ఫైల్లో రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాకే నువ్వు యూజ్ చేయగలవు, లేదంటే నువ్వు యూజ్ చేయలేవు, ఎర్రర్ త్రో చేస్తూ ఉంటుంది. సేమ్ థింగ్ టు రియాక్టివ్ ఫార్మ్స్ ఆల్సో. ఫార్మ్ కంట్రోల్ నేమ్ లో నువ్వు ఏదైనా వాల్యూస్ ఇస్తే కంపల్సరీగా నువ్వు వాటికి రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకోవాలి TS ఫైల్లో.